వైఎస్ఎం న్యూస్. కనురెప్పల్ని తీర్చిదిద్దుకోవడానికి చాలామంది మస్కారా వాడడం తెలిసిందే. అయితే రోజు దీన్ని వాడడం వల్ల ఇందులోని రసాయనాలు కనురెప్పల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. ఒకవేళ వాడాల్సి వస్తే ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు. కనురెప్పలకు పోషణ అందించడానికి, అవి పొడి బారకుండా చేయడానికి మస్కారా పెట్టుకునే ముందు మస్కారా ప్రైమర్ అప్లై చేసుకోవడం మంచిది. ఫలితంగా రెప్పలు ఒత్తుగా అందంగా కనిపిస్తాయి. ఫార్మాల్డిహైడ్, సింథటిక్ వంటి రసాయనాలు పదార్థాలు ఉపయోగించి తయారు చేసిన మస్కారాలు అస్సలు వాడకూడదు. సాధారణంగా మేకప్ ఉత్పత్తుల్ని ఏడాదికోసారి మార్చాల్సి ఉంటుంది. అదే మస్కారానైతే 6 నెలలకోసారి మార్చమంటున్నారు నిపుణులు. అందుకే కొనే ముందే అవి ఎప్పుడు తయారయ్యాయి, వాటి గడువు తేదీ ఎప్పటి వరకు ఉంది వంటి విషయాలను 1-2 సార్లు పరిశీలించాల్సి ఉంటుంది. కనురెప్పలు ఒత్తుగా పెరగాలన్నా, మస్కారా ప్రభావం వాటిపై పడకుండా ఉండాలన్నా ఆహార నియమాల్లోనూ పలు మార్పులు చేసుకోవాలి. ఈ క్రమంలో డి, ఈ విటమిన్లు అధికంగా లభించే చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. మస్కారా కండిషనర్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిలో నాణ్యమైనది ఎంచుకుంటే కనురెప్పల్ని తేమగా ఉంచుకోవచ్చు, ఒత్తుగా పెరిగేలా చేయొచ్చు. కేవలం మస్కారా మాత్రమే అప్లై చేసుకున్నప్పటికీ రాత్రి పడుకునే ముందు తొలగించుకోవడం మర్చిపోవద్దు. అలాగే మస్కారా బ్రష్లను కూడా వాడిన ప్రతిసారి శుభ్రం చేయాల్సిందే. ఇదేం పెద్ద పని కాదు. సింపుల్గా వాటిని టిష్యూతో తుడిచేస్తే సరిపోతుంది.